ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే మేడం. నమస్తే అండి. నోట్స్ గురించి మనం మాట్లాడినప్పుడు 786 అనే నెంబర్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మీరు. ఎస్పెషల్లీ దానికి చాలా పవర్ ఉందని కూడా చెప్తుంటారు. అనుకోకుండా మనం దాన్ని చూసినా, ఇఫ్ ఇన్ కేస్ నోట్స్ రూపంలో మన దాకా వచ్చినా మిస్ చేయొద్దు, అఫర్మేషన్ చేయండి, పాజిటివ్ ఎనర్జీ వెంటనే మీకు అనిపించిన దాన్ని అదే పదిగా అఫర్మ్ చేస్తూనే ఉండండి అని చెప్తుంటారు కదా. సో చాలామందికి ఉండే డౌట్ అంటే ఆ 786 నోట్స్ రూపంలో వస్తే ఏ సిరీస్లో రావాలి, ఎక్కడ రావాలి, అసలు ఎలా వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు, దానికి రూల్ అనేది ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. ఒకసారి దాని గురించి మేడం. 786 నెంబర్ చాలా మందికి డౌట్ అంటే వస్తుంది. అంటే అది లక్కీ నెంబర్. యాక్చువల్గా మనీ అట్రాక్షన్ కంటే కూడా మెయిన్గా మనం సక్సెస్ అవ్వే వాటిలో కనెక్ట్ అయ్యే నెంబర్ అది. ఆ నెంబర్ మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మన లైఫ్లో సక్సెస్ వస్తుంది అనే ఒక నమ్మకం ఉంది చాలామందికి. అట్ ద సేమ్ టైం వాటికి 7, 8, 6 ఈ నెంబర్కి ఒక రిఫ్లెక్షన్ ఉంటుంది. 7 అనేది హెవెన్ నెంబర్ అని చెప్తారు, అండ్ 8 అనేది మన భూలోకం నెంబర్ అని చెప్తారు. 6 అనేది పాతాళలోకం, అంటే ముల్లోకాల్ని కనెక్ట్ చేస్తున్న నెంబర్గా 786 అని చెప్తారు. అండ్ మనకి యూనివర్స్లో 3, 9 అనే నెంబర్స్ పవర్ఫుల్ కాబట్టి ఆ నెంబర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి అలా కూడా పవర్ అని చెప్తారు 786కి. అండ్ ఇంకొకటి కొంతమంది ఏంటి అంటే కొన్ని మతాల బేస్లో బిలీవ్ చేస్తారు. సో దానికి కూడా రీజన్ ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఏదైనా నిజానికి మనం అలా కనెక్ట్ అవ్వే కనుకంటే 786 అనేది మనకి లక్కీ ఇస్తుంది అని బిలీవ్ చేయొచ్చు. కొంతమంది లక్షలు పెట్టి కొంటారు అని విన్నాను, మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బట్ కొన్ని ఉన్నాయన్నమాట, కొన్ని సైడ్స్లో ఈ 786 యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంది. సో అయితే ఈ 786 అనేది వాళ్ళంతటా వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకుంటే వచ్చింది అనుకోండి, అప్పటి నుంచి వాళ్ళకి లక్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరికో వచ్చిన దాన్ని మాకు ఇవ్వండి అని తీసుకునేదానికంటే వీళ్ళంతటా వీళ్ళకి మేనిఫెస్ట్ చేసుకోవాలి. యూనివర్స్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీ. ఉషా గారు, వాళ్ళు 786 కావాలి అనుకుంటే హార్ట్ఫుల్గా వాళ్ళు కోరుకుంటే 3-4 డేస్లో లేదా అట్లీస్ట్ ఒక 1 వీక్లో అయినా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది ఎక్కడున్నా. అయితే కొంతమందికి ఏం డౌట్స్ వస్తాయంటే మిడిల్లో 786 ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చా, స్టార్టింగ్లో 786 ఉండాలా, ఎండింగ్లో ఉండాలా, మిడిల్లో ఉండాలా, ఈ డౌట్స్ వస్తాయి. ఎక్కువగా ఏం చెప్తారు అంటే ఎండింగ్లో ఉండే 786 గుడ్ అంటారు, అండ్ స్టార్టింగ్లోది గుడ్, మిడిల్లోది ఓకే అంటారు. కానీ 3 ఒకటే. ఎందుకని అంటే 7, 8, 6 3 లైన్గా ఉంటే చాలన్నమాట. అంటే అది కూడా 7 ఫస్ట్ రావాలి, మళ్ళీ 7, 6, 8 ఇలా కూడా కరెక్ట్ అనుకుంటారు. కాదు, 7 తర్వాత 8 వస్తే ఆ 8 కనెక్షన్ వైబ్రేషన్, దాని తర్వాత 6 ఒక ఆల్టర్నేటివ్ కనెక్షన్ ఒకటి. అండ్ ఓం శబ్దాన్ని కూడా మనం సాంస్క్రిట్లో రాస్తే 786ని రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్తారు. ఓం శబ్దం యూనివర్స్ కనెక్షన్ మనకి తెలుసు అందరికీ. అంటే ఆ శబ్ద ధ్వని అనంత తత్వం అని చెప్తాం కదా, ఆ చీకటికి కనెక్ట్ అవ్వడము, ఆలోచన రహిత స్థితికి. సో అది ఓం శబ్దం 786ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇలా మనం ఎలా చూసుకున్నా, అంటే ఏ మతంలో చూసుకున్నా 786ని ఇండైరెక్ట్గా చెప్పారన్నమాట. సో అంటే ఇప్పుడు 7 అనేది హెవీ నెంబర్, 8 నార్మల్, ఇలా 6 ఇలా ఓవరాల్గా ఏది చూసినా కానీ 786 ఈజ్ ఏ లక్కీ నెంబర్. సో అయితే మనం మేనిఫెస్ట్ ఎలా చేయొచ్చు అంటే దీన్ని నా లైఫ్లోకి నాకు అదృష్టం అనేది కోరుకుంటున్నాను, ఇప్పుడే యూనివర్స్ కనెక్షన్తో నేను నా అదృష్టాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, ఈ నెంబర్ నాకు లైఫ్లోకి వస్తుందని ఒక బిలీవ్తో వాళ్ళు ఎక్కడైనా మనీ తీసుకుంటారు కదా, బ్యాంకుల్లో డ్రా చేస్తారు, లేదంటే ఎవరి దగ్గర ఫ్రెండ్స్ సంథింగ్ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు మనీని తీసుకుని వాళ్ళ ఇచ్చేయకుండా చెక్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి దొరికేస్తుంది ఈజీగా. సో ఈ 786 నేను చూపిస్తాను, మిడిల్లో ఉంటే, లాస్ట్లో ఉంటే, ఎండింగ్లో ఉంటే ఎలా వస్తుంది 786 అనేది. సో జనరల్గా ఈ నోట్లో అయితే మిడిల్లో ఉంది 7866 ఈ నోట్. సో ఈ నోట్లో అంటే నేను కూడా మేనిఫెస్ట్ చేసాను ఉషా గారు, అందుకే చూపిస్తున్నా. సో అయితే ఇది మిడిల్లో వచ్చింది కదా, దీనికి కూడా పవర్ ఉంటుంది. 7, 8, 6 మిడిల్లో ఉన్న ఈక్వల్ లైన్గా ఉన్నాయి. 7 తర్వాత 8, 8 తర్వాత 6. నెక్స్ట్ ఇది స్టార్టింగ్లో ఉంది 786. అండ్ ఇంకొక నోటికి ఏంటి అంటే ఎండింగ్లో ఉంది. సో ఏది ఉన్నా కానీ కనెక్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం 786 ఈక్వల్, లాస్ట్లో ఎక్కువ వస్తాయి 786 నెంబర్స్, మిడిల్లో వచ్చే 786లు తక్కువే ఉంటాయి, స్టార్టింగ్లో ఎండింగ్లో ఎక్కువ వస్తాయి. సో ఏదైనా కానీ అది వాళ్ళు తీసుకుని కంపల్సరీ, ఇప్పుడు నా దగ్గర 3 నోట్స్ ఉన్నాయి, నేను ఒకటి నైరుతి కార్నర్లో పెట్టేస్తాను, అది కూడా హొప్పనొప్పనో చేసే అలవాటు ఉన్నప్పుడు దాన్ని తీసి చేస్తూ ఉంటాను. అలా కాకుండా నా వ్యాలెట్లో ఒకటి
పెట్టుకుని దాని మీద నేను ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు వ్యాలెట్ ఓపెన్ చేయగానే మనీని తీస్తున్నప్పుడు ఆ నెంబర్ ఇది 786 నెంబర్ అని నాకు థాట్ రాగానే థ్యాంక్ యూ మనీ అని చెప్పి నేను వెంటనే మనీతో కనెక్ట్ అయిపోతాను అనమాట. అప్పుడు తెలియకుండా ఒక రకమైన సేవింగ్ కూడా జరుగుతుంది నాకు గమనిస్తే. సేవింగ్తో పాటు మైండ్ కనెక్షన్ మనీతో పాటు అట్ ద సేమ్ టైం దీని లక్ మనకి యాడ్ అవ్వడం మొదలవుతుంది. సో అలా మనకి 786 అనేది ఒకటి వ్యాలెట్లో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు 2 లేకపోతే మేము ఏం చేయాలని కొంతమంది అనుకుంటారు. మళ్ళీ ఫస్ట్ వచ్చిన నోట్ని అయితే కంపల్సరీ నైరుతి మూలలో పెట్టేయాలి మనీ పెట్టే ప్లేస్లో. రెండో నోట్ ఏదైనా వస్తుందంటే అది దేవుడి దగ్గర, అంటే నైరుతి కాకుండా ఇక్కడ ఈశాన్యము ప్లస్ 2 మధ్యలో ఉంటుంది కదా దేవుడు పెట్టే ప్లేస్లో, అక్కడ పెట్టుకోవాలి. ఇంకా అవి 2 కాకుండా 3వ నోట్ వస్తే అది వ్యాలెట్లో పెట్టుకుని ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉండాలి. దీన్ని కనుక వీళ్ళు ఇలా వాడితే వాళ్ళకి దాని రిజల్ట్ కనిపిస్తుంది, వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే మనం ఒకరు చెప్పకుండా వాళ్ళే సెన్స్ చేయగలుగుతారు అన్నమాట నోటి యొక్క పవర్ని. సో ఎస్పెషల్లీ చాలా మంది మన క్లాసెస్ గురించి అడుగుతూ ఉంటారు, స్టార్ట్ అవబోతుంది, ఒకసారి దానికి సంబంధించి డీటెయిల్స్ అండ్ ఏ విధంగా ఉంటుంది క్లాస్ ఒకసారి. 90 క్లాసులు పెడుతున్నాను ఉషా గారు, ఎందుకంటే కొంతమంది మార్నింగ్ అటెండ్ అవ్వలేని వాళ్ళ కోసం నైట్ మెడిటేషన్స్ గైడ్ చేస్తున్నా. 21 days ఉంటాయి. ఈ క్లాసెస్లో ఏంటంటే సూపర్ కాన్షియస్ కనెక్షన్ చేస్తూ ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ ఒకటి ఉంటుంది, అండ్ మనీ ఎఫర్మేషన్స్, రిపిటేషన్స్వి, పవర్ఫుల్వి, బ్లాక్స్ లేకుండా బిలీవ్ చేసేవి. సో ఎఫర్మేషన్స్ ఉంటాయి. అలాగే డైలీ ఒక్కొక్క మెడిటేషన్ ఉంటుంది, చక్రాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఇందులో ఓన్లీ మనీ ఫోకసే కాదు, హెల్త్ హీలింగ్ కూడా జరుగుతుంది మనీ మెడిటేషన్స్ చేయడం వల్లే. ఆ విధంగా ఈ క్లాసెస్ని గైడ్ చేయడం ఉంటుంది. నైట్ 9:15 to 10:30 టైమింగ్స్లో, నైట్ టైమింగ్స్. అది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు రెస్ట్ తీసుకునే విధంగా వర్క్స్ అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. బట్ పడుకోవడానికి రెడీ అవ్వే ముందు మెడిటేషన్ చేస్తే అది వాళ్ళకి నైట్ అంతా సబ్ కాన్షియస్ కనెక్షన్ ఉంటుంది కదా. సో అందుకని నైట్ క్లాసెస్. అండ్ నెక్స్ట్ మార్నింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్. ఇవి మనీ మెడిటేషన్, మనీ ఛాలెంజ్ మెడిటేషన్స్ అయితే అవి గ్రాటిట్యూడ్ ప్లస్ మనీ మెడిటేషన్ 2 ఉంటాయి. మార్నింగ్ 4:30 అంటే పేర్లల్గా బ్యాలెన్స్ చేస్తున్నా, అందరూ ఎక్కువ రిజిస్టర్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇద్దాము నైట్ మార్నింగ్ కూడా అని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.